యుఏఈ యూటరిన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఇది ఎంత ఎఫెక్టివ్? బ్లడ్ సప్లై బ్లాక్ చేస్తాం కాబట్టి ఫైబ్రాయిడ్తో పాటు కొంచెం నార్మల్ టిష్యూకి బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ ఉన్నారు అని అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ తోటి కొంచెం ఒవేరియన్ రిజర్వ్ మీద కూడా ఎఫెక్ట్ పడచ్చు. మైక్రోవేవ్ ప్రెసిషన్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే ఫైబ్రాయిడ్ని టార్గెట్ చేస్తామో అక్కడే ప్రోబ్ ఉంటుంది కాబట్టి అదొక్కటే ట్రీట్ అవుతుంది. ఫర్టిలిటీ కావాలి అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ మైక్రోవేవ్ అబ్లేషన్ ఇస్ బెటర్ ఆప్షన్. ఫస్ట్ పేషెంట్ని ఆపరేషన్ టేబుల్ మీద తీసుకున్న తర్వాత పేషెంట్కి పెయిన్ తెలియదు. మనం మైక్రోవేవ్ అబ్లేషన్ జరుగుతుందా లేదా అనేది అల్ట్రాసౌండ్లో మనం చూసుకుంటాం. మైక్రోవేవ్ అందరికీ సూటబుల్లా కాదా అంటే నో. హలో ఎవ్రీవన్. సో ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అండ్ దాని అవేర్నెస్ని మనం ఎలా తెచ్చుకోవచ్చు, ఇలాంటి టాపిక్స్ని మాట్లాడడానికి మనతో పాటు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి మన్నావా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ డాక్టర్, యుఏఈ యూటరిన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఇది ఎంత ఎఫెక్టివ్? మైక్రోవేవ్ అబ్లేషన్ కంటే కూడా బెటరా? సో యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ ప్రొసీజర్. సో దీనిలో ఏమవుతుంది అని అంటే ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఇప్పుడు ఈ బ్లడ్ సప్లై ఏదైతే ఫైబ్రాయిడ్కి వెళ్తుందో దాన్ని బ్లాక్ చేస్తాం. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్ సైజ్ పెరగకుండా ఫర్దర్గా ష్రింక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దీంతో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమొస్తుంది అని అంటే డెఫినెట్లీ రిజల్ట్స్ అయితే ఉంటాయి, కానీ ఇప్పుడు బ్లడ్ సప్లై బ్లాక్ చేస్తాం కాబట్టి ఫైబ్రాయిడ్తో పాటు కొంచెం నార్మల్ టిష్యూకి బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ఉండి ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ ఉన్నారు అని అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ తోటి కొంచెం ఒవేరియన్ రిజర్వ్ మీద కూడా ఎఫెక్ట్ పడచ్చు. అంటే కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అవ్వచ్చు. ఇప్పుడు ఈ నార్మల్ యూట్రస్కి కూడా బ్లడ్ ఫ్లో తగ్గుతుంది కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీకి ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కన్నా అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ అయితే బెటర్. ఇప్పుడు మనం మైక్రోవేవ్తో కనుక దీన్ని మనం కంపేర్ చేసుకుంటే మైక్రోవేవ్ ప్రెసిషన్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే ఫైబ్రాయిడ్ని టార్గెట్ చేస్తామో అక్కడే ప్రోబ్ ఉంటుంది కాబట్టి అదొక్కటే ట్రీట్ అవుతుంది. సో మనం పక్కనున్న అడ్జసెంట్ నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేయము. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట మైక్రోవేవ్. ఏ పేషెంట్స్కి అనేది మనం చూసి ఏ ఏరియాలో యాక్సెస్ ఉంది అట్లా చూసుకొని దాన్ని బట్టి యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ మైక్రోవేవ్ అబ్లేషన్ డిసైడ్ చేస్తాం. కానీ ఫర్టిలిటీ కావాలి అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ మైక్రోవేవ్ అబ్లేషన్ ఇస్ బెటర్ ఆప్షన్. ఓకే, ఫైన్. అండ్ డాక్టర్, నేను అలానే హైఫూ ట్రీట్మెంట్ గురించి విన్నాను. సో ఇది మైక్రోవేవ్ అబ్లేషన్ కంటే బెటర్గా ఉంటుందా? సో కంపారిజన్ తీసుకుంటే హైఫూ ఇది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అంటాం. సో ఆ టర్మినాలజీలో ఉన్నట్టు బాడీ బయట నుంచి ఆ హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ వేవ్స్ తోటి మనము ఫైబ్రాయిడ్ని టార్గెట్ చేసి సేమ్ దాంతో కూడా హీట్ జనరేట్ చేసి మనం డిస్ట్రాయ్ చేస్తాం అనమాట. సో ఇది మనం బాడీ ఎక్స్టర్నల్ సర్ఫేస్ నుంచి చేస్తాం కాబట్టి కట్స్ ఉండవు, అసలు జీరో కట్స్ అనమాట. అయితే హైఫూ అనేది సర్టెన్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ సర్టెన్ లొకేషన్స్లో ఉంటేనే మనం చేయగలుగుతాము. కొన్ని లిమిటేషన్స్ ఏముంటాయి, ఇప్పుడు సపోజ్ పేషెంట్కి ప్రీవియస్ ఏమన్నా సర్జరీస్ అయ్యాయి. సో ఏమన్నా ఇంతకుముందు సర్జరీ అయి ఉంటే అదెషన్స్ లోపల ఏమన్నా అతుకులు ఫామ్ అవ్వడము ఉండొచ్చు. సో అవేమన్నా లోపల అదెషన్స్ ఉంటే ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ వెళ్ళేటప్పుడు ఆ పాత్ కొంచెం డిస్టార్ట్ అవ్వచ్చు. సో ప్రాపర్గా మనం టార్గెట్ చేయలేము. సో ఫైబ్రాయిడ్ని టోటల్గా మనము తగ్గించలేము, ష్రింక్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. సిమిలర్లీ ఇప్పుడు మైక్రోవేవ్తో కంపేర్ చేస్తే ఇందాక చెప్పినట్టు సేమ్ టార్గెటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ యాంటెనా తోటి మనం ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉంటుందో దాన్ని టార్గెట్ చేసి దాన్ని కంప్లీట్గా ష్రింక్ చేయడానికి చూస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ హైఫూ అనేది కొంచెము టైం టేకింగ్ ప్రొసీజర్, రఫ్లీ ఒక 3 hours కూడా పట్టచ్చు. అండ్ ఎంఆర్ఐ గైడెడ్ ఉండొచ్చు అండ్ కొంచెం కంపారిటివ్లీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే. సో డాక్టర్, మైక్రోవేవ్ అబ్లేషన్ ప్రొసీజర్ అప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చెప్తారా? సో ఫస్ట్ పేషెంట్ని ఆపరేషన్ టేబుల్ మీద తీసుకున్న తర్వాత ఎనస్థీషియా ఇస్తాం. సో పేషెంట్కి పెయిన్ తెలీదు. ఆ తర్వాత అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అండ్ లాప్రోస్కోపిక్ గైడెన్స్ తోటి మైక్రోవేవ్ యాంటెనా ప్రోబ్ ఉంటుంది. సో దాని అండర్ గైడెన్స్ ఫైబ్రాయిడ్లోకి మనము ఆ ప్రోబ్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో మనం పొజిషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం లైవ్లోనే మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ చూసుకోవచ్చు. అండ్ లాప్రోస్కోపీ అసిస్టెడ్ ఉంటే ఇంకా బెటర్ వ్యూ ఉంటుంది కాబట్టి. సో ఇవి చూసుకున్న తర్వాత మనకి మైక్రోవేవ్ ఎనర్జీ ప్రాసెసర్ మెషిన్ ఉంటుంది. సో దాని నుంచి మనము ఈ మైక్రోవేవ్ ఆ వేవ్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. దాని త్రూ ఆ ప్రోబ్కి ఆ వేవ్స్ అవి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లోపల ఫైబ్రాయిడ్ని ర్యాపిడ్గా హీట్ అనమాట. సో కోయాగులేటివ్ నెక్రాసిస్ అయ్యి ఫైబ్రాయిడ్ని మెల్ట్ చేస్తుంది
టర్మినాలజీలో చెప్పాలంటే. సో అదంతా ష్రింక్ అయ్యి గ్రాడ్యువల్గా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది మనం మైక్రోవేవ్ అబ్లేషన్ జరుగుతుందా లేదా అనేది అల్ట్రాసౌండ్లో మనం చూసుకుంటాం. సో ఆ ప్రొసీజర్ మనకి ఎంత డిగ్రీస్ టెంపరేచర్ పెట్టాలి, ఎంత డ్యూరేషన్ కావాలి అనేది మనం ముందు ఫైబ్రాయిడ్ ఆ మ్యాపింగ్లో చూసుకుంటాం కాబట్టి ఏ ఫైబ్రాయిడ్కి ఎంత అనేది మనం ముందే డిసైడ్ చేసుకుంటాం. అండ్ అది ఇమేజింగ్లో మనకు కనపడుతుంది కాబట్టి అది కంప్లీట్ అయ్యింది అని అన్నప్పుడు ప్రోబ్ తీస్తాం. ఒకవేళ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అంటే కనుక వి గో టు ద అదర్ ఫైబ్రాయిడ్ అండ్ అబ్లేట్. ఒకవేళ సైజ్ ఎక్కువ ఉంది అని అంటే మల్టిపుల్ సైట్స్లో అబ్లేట్ చేస్తాం. సో ప్రొసీజర్ కంప్లీట్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రోబ్ మనం తీసేస్తాం. ఈ లోపల ఉన్నప్పుడు ఆ ప్రోబ్ నుంచి హై టెంపరేచర్ జనరేట్ అవుతుంది కదా, సమ్వేర్ రఫ్లీ అరౌండ్ 60 to 100 degrees అనమాట. సో ఫైబ్రాయిడ్స్కి యూజువలీ సమ్వేర్ అరౌండ్ 80 degrees ఉంటుంది. సో అంత ర్యాపిడ్ హీట్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ అనేది మెల్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. ఇది ప్రొసీజర్. దాని తర్వాత పేషెంట్ ఎనస్థీషియా నుంచి రికవర్ అవుతారు. నెక్స్ట్ కమ్స్ మానిటరింగ్ పార్ట్ అనమాట. సో ఇనీషియల్గా కొన్ని ఫ్యూ అవర్స్ క్రాంప్స్ లాగా మైల్డ్ పెయిన్ ఏమన్నా ఉంటాయి. ఇవి సింపుల్ మెడికేషన్ తోటి మనం చేసేస్తాం. సేమ్ డే డిశ్చార్జ్, లేదు కొంతమంది కొంచెం స్టే ఉంటాము అని అంటే నెక్స్ట్ డే వరకు పెట్టుకుని వి డిశ్చార్జ్ దెమ్ ద నెక్స్ట్ డే. ఆ తర్వాత వాళ్ళు 1-2 daysకి నార్మల్ యాక్టివిటీస్, 3 to 4 daysకి వాళ్ళు డైలీ రొటీన్కి వచ్చేయచ్చు. ఈవెన్ ఆఫీసెస్ ఉంటే కనుక వర్క్ కూడా రిజ్యూమ్ చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఓకే డాక్టర్. అండ్ డాక్టర్, ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది అందరికీ సూటబులా? ఎవరికి చెయ్యొచ్చు, ఎవరికి చెయ్యకూడదు? సో ఇప్పుడు ఇది మనకి మెయిన్గా వచ్చేది మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీసా. సో మైక్రోవేవ్ అందరికీ సూటబులా కాదా అంటే నో. సో మనం ఇనీషియల్గా అల్ట్రాసౌండ్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్న తర్వాత మనం మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఇవేమైనా ఉన్నా కానీ ఎంఆర్ఐ చేయించుకుంటాం కదా. ఎంఆర్ఐ చేయిస్తే ఒక క్లారిటీ వస్తుంది అసలు వీళ్ళు సూటబుల్లా కాదా అని. ఎవరు మోస్ట్ ఎలిజిబుల్ పేషెంట్స్ ఉంటారు అని అంటే కొంచెం కంపారిటివ్లీ యంగ్ ఏజ్ పేషెంట్స్, కొంచెం సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఐడియల్లీ 8 centimeters వరకు చేయొచ్చు ఫైబ్రాయిడ్స్, బట్ బెటర్ 5 centimeters వరకు చేస్తే కనుక రిజల్ట్స్ కొంచెం ఎఫికేషియస్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ కాకుండా నెంబర్ అనమాట. రఫ్లీ ఒక 3 to 4 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజ్ కూడా మరీ పెద్దగా లేదు. అండ్ ఎవరికైతే ఫర్టిలిటీ నెక్స్ట్ ప్రిజర్వ్ చేయాలి, యూట్రస్ ప్రిజర్వ్ చేయాలి, రికవరీ ఫాస్ట్గా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి అని అంటే కనుక మైక్రోవేవ్ అబ్లేషన్ సజెస్ట్ చేస్తాం. సపోజ్ ఆ పేషెంట్కి బాగా పెద్ద ఫైబ్రాయిడ్స్ మోర్ దాన్ 10 centimeters ఉన్నాయి, చాలా మల్టిపుల్ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆర్ పెడంక్యులేటెడ్ స్టాక్ తోటి ఏదన్నా యూట్రస్కి అతుక్కుని ఉన్న ఫైబ్రాయిడ్స్, వీటన్నిటికీ మనము హిస్టెక్టమీ సజెస్ట్ చేస్తామన్నమాట. వీళ్ళు మైక్రోవేవ్కి సూటబుల్ పేషెంట్స్ కాదు. సో ఇనీషియల్గా పేషెంట్ని అసెస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మనం చూసుకొని వాళ్ళు సూటబుల్ ఉన్నారా లేదా ఇవి డిసైడ్ చేసి ఇఫ్ దే ఆర్ ఫిట్ ఫర్ మైక్రోవేవ్ వి ప్రొసీడ్, లేదు అని అంటే సర్జికల్ ప్రొసీజర్స్ చెప్తాం. ఓకే.